ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని కథ చెప్పుకుందామా? తోడేలు మేకపిల్ల. చాలా బాగుంటుంది, వినండి. అనగనగనగా ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. అతను గొర్రెలను మేపడానికి రాళ్ల గుట్టల దగ్గరికి వెళ్ళేవాడు. అక్కడ ఉండే రాళ్ల మధ్య పెరిగే గడ్డిని అవి తింటూ పెరిగేది. ఒకరోజు గొర్రెలతో పాటు ఒక మేకపిల్లను కూడా తీసుకువెళ్ళాడు ఆ గొర్రెల కాపరి. అది చాలా అల్లరి పిల్ల. గొర్రెలన్నీ ఒక చోట మేస్తా ఉంటే ఈ మేకపిల్ల మరో చోటకి వెళ్ళి మేసేది. అలా చూస్తుండగానే ఒక రోజు మేకపిల్ల మాయమైపోయింది. ఇంకా ఎక్కడికి వెళ్ళిందో కనపడలేదు. తనతో వచ్చిన కుక్కలతో పాటు వెతుకుతున్నాడు గొర్రెల కాపరి. ఈ గొర్రెల్ని అదిలించి ఎక్కడికి వెళ్ళకుండా కాపలా కాయడానికి ఎప్పుడు ఓ 2 కుక్కలను కూడా తీసుకెళ్తాడు అనమాట. సో కుక్కలతో పాటు బయలుదేరాడు ఈ మేకపిల్ల ఎక్కడుందా అని వెతకడానికి. మరేమో పోయేదారిలో ఎక్కడా కనిపించలేదు. ఈలోగా మేకపిల్ల గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళిపోయింది. అక్కడ ఒక తోడేలు ఈ మేకపిల్లను చూసి తిందామని ముందుకు దూకింది. దూకేటప్పటికి పారిపోయేందుకు దారి కనిపించలేదు మేకపిల్లకి. అయ్యో ఎలాగా అని కొంచెం ఆలోచించింది. తోడేలతోటి మాట కలిపింది. మాట కలిపి, నాకు ఇంకా చాలా ఆకలిగా ఉంది, ఈ గడ్డేమో బోల్డంత తీయగా ఉంది, ఇంకొంచెం తింటాను, నీకు నా మాంసం తినేటప్పుడు తీయగా రుచి రుచిగా ఉంటే నీకు కూడా సంతోషం కలుగుతుంది కదా అంది. ఆ తోడేలుకి తనంటే భయం లేకుండా సలహా ఇస్తుంటే ఈ మేకపిల్ల సరే తిను అంది. తోడేలు సరదా పడింది అనమాట ఆ తోడేలు. అలా మేకపిల్ల మాట్లాడుతుండేటప్పటికేమి కొంచెం సేపు అయ్యాక మేకపిల్ల అన్నది, నేను కడుపు నిండా తినేశాను, కానీ ఆ గడ్డి నాలో అరగక ముందే నువ్వు తిన్నావు అనుకో నన్ను, అప్పుడు నీకు అరక్క ఇబ్బంది కలుగుతుందేమో, కొంచెం సేపు నేను గంతులు వేస్తాను తిన్న గడ్డి అరిగేదాకా, అప్పుడు తిను నన్ను నువ్వు అన్నది. నవ్వుకుంటూ తోడేలు మళ్ళీ సరే అన్నది. అలా గెంతుతూ గెంతుతూ మేకపిల్ల, నాకు హుషారుగా లేదు, నువ్వు నా మెడలో గంట తీసుకొని గట్టిగా వాయించు అన్నది. అప్పుడు బాగా గంతులు వేస్తాను, అప్పుడు నేను తిన్నది బాగా అరుగుతుంది అన్నది. ఇంకా పిచ్చి తోడేలు మేకపిల్ల చెప్పినట్టే చేసింది. ఇంకేముంది, ఆ గంట శబ్దం విని కుక్కలతో పాటు గొర్రెల కాపరి అటువైపుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంకేముంది, కుక్కల్ని చూడగానే తోడేలు భయపడి తోక ముడుచుకొని పారిపోయింది. మేకపిల్ల ఇలా తనని తాను రక్షించుకుంది. తెలివిగా గొర్రెల కాపరి ఆ మేకపిల్ల చేసిన పనికి ముద్దు చేస్తూ మెడ మీదకి ఎక్కించుకొని ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయాడు. అదర్ర కథ నచ్చిందా? మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.